ఈ మార్షల్ ఆర్ట్స్ కు అకుంఠిత దీక్ష కావాలి, మామూలు పట్టదనం కాదది. సో ఇందులో మీరు కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవాలి. పెద్ద ఎత్తున చాలా దృఢమైన నిబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదు. అందువల్ల దీనివల్ల డిటర్మినేషన్ పెరుగుతుంది. స్వామి వివేకానంద అంటారు సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ అని. అంటే చాలా మంది మైండ్ కు బాడీకి ఉన్న యూనిజం, ఇప్పుడు మీకు యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవి ఏం జరుగుతుందంటే ద యూనిజం అంటే బాడీకి మైండ్ కు ఉన్న అవినాభావ సంబంధాన్ని జరుగుతుంది. అంటే ఆ సౌండ్ మైండ్ ఉంటేనే, సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ సాధ్యమని స్వామి వివేకానంద అన్నాడు. కండలు తిరిగిన యువత నాతో ఉంటే దేన్నైనా సాధిస్తానన్నాడు. సో అందువల్ల ఖచ్చితంగా ఇది ఇన్స్పిరేషన్ టు యూత్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఇది యూత్ ఐకాన్. రాజకీయాల్లోనైనా సినిమాల్లోనైనా దాన్ని నిజ జీవితంలో కూడా ఇంటర్నలైజ్ అవుతుంది ఇలాంటి అడ్వాంటేజ్. అందువల్ల మీరు చూడండి పవన్ కళ్యాణ్, మీరు పొలిటికల్ లైఫ్ స్టోరీ కూడా చూడండి. అందులో అఫ్ కోర్స్ ఆయన విమర్శించేవారు, ఆయన మిత్రపక్షాలని ఎలా మార్చాడు అని విమర్శించవచ్చు. దట్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. హాఫ్ గ్లాస్ హాఫ్ ఫుల్ లాగా అదొక హాఫ్ ఎంప్టీ హాఫ్ ఫుల్ అనే స్టోరీ. కానీ అదే సమయంలో ఆయన పట్టుదల కూడా మీకు ఉంటుంది. ప్రజారాజ్యం వైఫల్యం, విఫల ప్రయోగం తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ చాలా డిమారలైజ్ కావాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు ప్రజారాజ్యం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని కూడా. ఆ తర్వాత జనసేన పెట్టి ఒక్క సీటు మాత్రమే గెలవగలిగారు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. తర్వాత తాను పోటీ చేసిన భీమవరం గాజువాకలో అంతటి పవర్ స్టార్ కూడా ఓడిపోయాడు. సాధారణంగా సినిమాలో ఇంతటి అద్భుతమైన పాపులారిటీ, సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక ఓటమిని అంగీకరించలేదు. ప్రతి కళాకారునికి ఉండే స్వభావం ఏంటంటే ఆ ఓటమిని అంగీకరించడం మామూలు విషయం కాదు. కాస్త కళాకారులు ఎవరైనా మీలాంటి నాలాంటి జర్నలిజం కూడా కలే గనక అందరికీ కూడా ఒక స్వభావమే ఉంటుంది. అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. అలాంటిది 2 సీట్లలో తానే ఓడిపోయాక కూడా పట్టుదలతో రాజకీయాల్లో కంటిన్యూ కావడము, రాజకీయాలను నడిపించడం చూశాం. తీవ్రమైన ప్రత్యర్థుల దాడిని ఎదుర్కొన్నారు. బహుశా మీకు ఏ రాజకీయ నాయకుని పైన ఇంత తీవ్రమైన దాడి, మీరు ప్యాకేజ్ స్టార్ అని, అమ్ముడు పోయారని, ఆయన వ్యక్తిగత జీవితం పైన దాడి, ఆయన పెళ్లిళ్ల పైన దాడి, ఆయన వ్యక్తిగతంగా సినిమా తక్కువ, ఇంటర్వ్యూలు ఎక్కువ అని, ఆయన లైఫ్ స్టైల్ పైన దాడి, సో ఆయన ఇంటెగ్రిటీ పైన దాడిని అమ్ముడు పోయావని, అలాంటి దాడుల్ని కూడా ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఒక బలమైన పట్టుదలతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న నెరేటివ్ ని జనంలోకి తీసుకెళ్లడంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడమే కాదు, గేమ్ చేంజర్ అయ్యారు. సో అందువల్ల ఆ మార్షల్ ఆర్ట్స్ లో బహుశా ఉన్న ప్రవేశము, ఇచ్చినటువంటి పట్టుదల, ఆ క్రమశిక్షణ, ఆ నైపుణ్యము బహుశా ఇంటర్నలైజ్ ఎంతో కొంత అవుతుంది జీవితంలో. రాజకీయాల్లో కూడా పట్టుదల కనిపించింది.